జపాన్ అంటే చాలా ప్రశాంతమైన దేశం. కానీ ఒక 14 ఏళ్ల పిల్లాడు ఆ దేశానికి నిద్ర లేకుండా చేశాడు. స్కూల్ గేటుకి ఒక తల వేలాడదీసి పోలీసులకే సవాల్ విసిరాడు. ఇంతకీ ఆ పిల్లాడు అంత క్రూరంగా ఎందుకు మారాడు? సున్నిత మనస్కులు, హృదయం బలహీనంగా ఉన్నవారు ఈ వీడియోను చూడకండి. అది 1997 మే 27వ తేదీ. జపాన్లోని తైనోహత స్కూల్లో ఒక క్లీనర్ పనిచేస్తుంటాడు. అతను ప్రతిరోజు ఉదయమే స్కూలుకు వెళ్ళి అంతా పరిశుభ్రం చేస్తుంటాడు. ఎప్పటిలాగే ఆ రోజు కూడా ఉదయాన్నే నిద్రలేచి స్కూలుకు నడుచుకుంటూ వెళ్తున్నాడు. అతని ఇల్లు స్కూల్కి దగ్గరలోనే ఉండడంతో రోజు నడిచే వెళ్తుంటాడు. ఆ రోజు అతను స్కూలు వీధిలోకి ఎంటర్ కాగానే అక్కడ ఒక పావురం చనిపోయి పడి ఉండడం గమనించాడు. కానీ అది మామూలుగా చనిపోలేదు. ఎవరో కావాలని దాని తలను వెనక్కి తిప్పారు. రెక్కలకు ఉన్న ఈకలను పీకేశారు. ఎముకలను విరిచేశారు. దాన్ని చేతుల్లోకి తీసుకుని ఆయన చాలా బాధపడ్డాడు. ఎందుకంటే దాన్ని చాలా క్రూరంగా చంపినట్లు కనిపిస్తోంది. అది చూసినప్పటి నుంచి అతని మనసు కకావికలమైంది. దాని గురించి ఆలోచిస్తూ అడుగులు ముందుకు వేశాడు. కానీ ఆ రాక్షసత్వం అక్కడితో ఆగిపోలేదు. అప్పుడు అతనికి ఇంకో దారుణమైన దృశ్యం కనిపించింది. అక్కడ 2 పిల్లులు కనిపించాయి, కానీ నిర్జీవంగా. అవి కూడా చాలా దారుణంగా చంపబడ్డాయి. వాటిని ఇష్టం వచ్చినట్లు దాడి చేసి పీసులు పీసులు చేశారు. రక్తంతో పలకరించిన ఆ వీధిని చూసి అతనికి వికారం పుట్టింది. పొద్దున్నే ఏంట్రా ఈ దారుణాలు? దేవుడా, ఈ దృశ్యాలను చూసి తట్టుకోలేకపోతున్నాను. నేనే ఇంత భయపడుతుంటే స్కూల్కి వచ్చే చిన్నపిల్లలు చూసుంటే ఏమైపోయేవారు అని వణుకుతున్న చేతులతో వాటిని శుభ్రం చేయడానికి ప్రయత్నించాడు. కానీ ఆ వీధిలో ఇంకా ఏవో భయంకరమైన ఆనవాళ్ళు అతన్ని రారమ్మని పిలుస్తున్నాయి. ఇంతసేపు అతని మదిలో కలిగిన ఆందోళనలను పక్కకు పెట్టి స్కూల్ దగ్గరికి నెమ్మదిగా వెళ్తున్నాడు. మెయిన్ గేట్కు రాగానే అక్కడ ఒక నల్లటి బాల్ లాంటిది వేలాడుతూ ఉండడం చూశాడు. చీకటి వెలుతురులో అది స్పష్టంగా తెలియడం లేదు. ఫుట్బాల్ ఏమో అని దగ్గరకు వెళ్ళాడు. అంతే, అతని కళ్ళు బైర్లు కమ్మాయి. గుండె ఆగినంత పనైంది. ఇంతకు ముందు చూసిన దృశ్యాల కంటే ఘోరమైన చిత్రం అది. అక్కడ వేలాడుతున్నది పావురం కాదు, పిల్లి కాదు, ఆఖరికి అది బంతి కూడా కాదు. అది ఒక చిన్న బాలుడి తలను మొండెం నుండి వేరు చేసి ఆ గేటుకు తగిలించారు. ఇంకా భయంకరమైన విషయం ఏంటంటే ఆ తలకు కళ్ళు లేవు. ఆ రాక్షసుడు ఆ చిన్న పిల్లాడి 2 కళ్ళను పీకేశాడు. నోటిని ఒక చెవి నుండి మరో చెవి వరకు రాక్షసంగా కోసేశాడు. ఆ దృశ్యం చూసిన క్లీనర్కు పై ప్రాణాలు పైనే పోయాయి. కాస్త ధైర్యం తెచ్చుకుని ఒక కన్ను మూసుకుని ఇంకో కన్ను లైట్గా తెరిచి చూశాడు. ఆ నోటిలో ఒక లెటర్ కనిపించింది. దాన్ని ముట్టుకోలేదు. వెంటనే పోలీసులకు కాల్ చేశాడు. వణుకుతున్న గొంతుతో ఆ క్లీనర్ పోలీసులకు ఫోన్ చేశాడు. సార్, త్వరగా రండి, మా స్కూల్ గేటుకి ఒక చిన్న పిల్లాడి తల వేలాడదీసి ఉంది సార్ అని చెప్పాడు. అది విన్న పోలీస్ అధికారి ఒక్క క్షణం స్టన్ అయిపోయాడు. ఏంటయ్యా, ఏం మాట్లాడుతున్నావయ్యా? పిల్లలు చదువుకునే స్కూల్ గేటుకు తల ఏంటి? ఏదైనా బొమ్మను చూసి భయపడుతున్నావేమో, సరిగ్గా చూడు అని గదమాయించాడు. కానీ ఆ క్లీనర్ ఏడుస్తూ, లేదు సార్, ఇది నిజమైన తల, దయచేసి త్వరగా రండి అని బతిమిలాడాడు. పోలీసులకు ఏదో తేడా కొడుతోందని అర్థమైంది. వెంటనే హుటాహుటిన స్కూల్ వద్దకు చేరుకున్నారు. పోలీసులతో పాటు ఫోరెన్సిక్ టీం కూడా అక్కడికి వచ్చింది. గేటు దగ్గర ఉన్న ఆ దృశ్యాన్ని చూసి రాటుదేలిన పోలీసు అధికారులు కూడా ఒక్కసారిగా వణికిపోయారు. ఆ తల మరెవరిదో కాదు, సరిగ్గా 3 రోజుల క్రితం అదృశ్యమైన అదే స్కూల్ విద్యార్థిది. అతనెవరంటే 11 ఏళ్ల జున్ హసే. పోలీసులు జాగ్రత్తగా ఆ అబ్బాయి నోట్లో ఉన్న లేఖను బయటకు తీశారు. తెల్లటి కాగితంపై రక్తంతో రాసినట్లుగా ఎర్రటి సిరాతో ఉన్న ఆ అక్షరాలు చూస్తుంటేనే ఒళ్ళు జలధరిస్తోంది. ఆ లేఖలో ఆ హంతకుడు ఏమని రాశాడంటే, ఇది నా ఆటలో కేవలం ఆరంభం మాత్రమే. మీకు దమ్ముంటే నన్ను ఆపండి. నన్ను పట్టుకోమని మీకు సవాల్ విసురుతున్నాను. మనుషులు నా కళ్ళ ముందే ప్రాణాలు వదులుతుంటే చూడడం నాకు చాలా చాలా ఇష్టం. చంపడంలో ఉన్న కిక్కు దేంట్లోనూ లేదు. ఇది ఇన్నాళ్ళు నేను అనుభవించిన నరకానికి, చేదు అనుభవాలకు నేనిస్తున్న తీర్పు అని జపనీస్ భాషలో రాసి ఉంది. అంతేకాదు ఆ లేఖ కింద కొన్ని ఇంగ్లీష్ అక్షరాలు కూడా ఉన్నాయి. కానీ అందులో స్కూల్ అని రాసేటప్పుడు సి అనే అక్షరాన్ని మిస్ చేసి
షూల్ అని రాశాడు. అంటే హంతకుడికి ఇంగ్లీష్ సరిగ్గా రాదా, లేక కావాలనే అలా రాశాడా అని పోలీసులు ఆలోచించారు. అన్నింటికంటే ముఖ్యంగా ఆ లేఖ చివరన సకాకి బారాసితో అని సంతకం చేశాడు. ఆ సంతకం పక్కన ఒక పెద్ద ఎక్స్ మార్క్ ఉంది. అది చూడగానే పోలీసులకు ప్రపంచ ప్రఖ్యాత జోడియాక్ కిల్లర్ గుర్తుకు వచ్చాడు. జోడియాక్ కిల్లర్ తన లేఖల్లో ఎక్స్ గుర్తును ఎలా వాడేవాడో ఇతను కూడా అలాగే వాడాడు. అసలు ఎవరు ఈ సకాకి బారాసితో? పోలీసుల కళ్ళు గప్పి ఒక స్కూల్ గేటు దగ్గరికి వచ్చి తలను వేలాడదీసే అంత ధైర్యం అతనికి ఎలా వచ్చింది? ఇది ఒక మనిషి చేసిన పనేనా, లేక ఏదైనా రాక్షసుడి పనా అని పలు విధాలుగా పోలీసులు ఆలోచించడం మొదలుపెట్టారు. ఇంతకీ ఈ సకాకి బారాసితోను పోలీసులు పట్టుకున్నారా, లేక జోడియాక్ కిల్లర్ లాగే ఇతను కూడా తప్పించుకున్నాడా? ఒక 11 ఏళ్ల బాలుడిని అంత క్రూరంగా ఎందుకు చంపాడు? జపాన్లో ఇలాంటి నేరాలు చాలా అరుదుగా జరుగుతాయి. కానీ ఒకసారి క్రైమ్ జరిగిందంటే అది చాలా భయంకరంగా ఉంటుంది. అలాంటి ఒక భయంకరమైన కేసు గురించి ఈ వీడియోలో చూడబోతున్నాం. మీరు చూసేది తెలుగు మిస్టరీ. నేను మీ ప్రభాకర్. జూన్ తల దొరికిన మరుసటి రోజు ఆ చిన్నారి మొండెం ఎక్కడ ఉందో వెతుకుతున్న పోలీసులకు స్కూల్కి కొంచెం దూరంలో ఉన్న ఒక కొండ ప్రాంతంలో భయంకరమైన దృశ్యం కనిపించింది. అక్కడున్న వాటర్ ట్యాంకు పక్కన జున్ శరీరం నిర్జీవంగా పడి ఉంది. పోలీసులు వెంటనే బాడీని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకు పంపించారు. ఆ రిపోర్టు చూశాక ఒక విషయం అర్థమైంది. జున్ తల దొరకడానికి 3 రోజుల ముందే, అంటే మే 24వ తేదీనే అతను దారుణంగా హత్యకు గురయ్యాడు. పోలీసుల దగ్గర హంతకుడి గురించి ఒక్క క్లూ కూడా లేదు. వాడు వదిలి వెళ్ళిన ఆ లేఖ తప్ప. హంతకుడు రాసిన ఆ పరిణితి చెందిన అక్షరాలు చూసి వాడు కనీసం 30 నుండి 40 ఏళ్ల వయసున్న క్రూరమైన నేరస్తుడై ఉంటాడని పోలీసులు అంచనా వేశారు. సీన్ కట్ చేస్తే ఆ రోజు జూన్ 6, 1997 జపాన్లోని ఒక లోకల్ న్యూస్ పేపర్ ఆఫీస్కి ఒక కవర్ వచ్చింది. పేరు లేదు, అడ్రస్ లేదు, కానీ లోపల 3 పేజీల లేఖ ఉంది. అది కూడా అదే ఎర్రటి సిరాతో రాసి ఉంది. కింద అదే సంతకం కనిపించింది. అదేంటంటే సకాకి బారాసితో. ఆ లేఖలో వాడు వెళ్ళగక్కిన వికృత ఆలోచనలు చదివి మీడియా ప్రతినిధులు కూడా వణికిపోయారు. వాడు అందులో ఏమని రాశాడంటే, నేను ఆడుతున్న ఈ మరణ మృదంగంలో ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఈ ఆట కోసం నా ప్రాణాలను త్యాగం చేయడానికైనా నేను రెడీ. నేను దొరికిపోతే ఖచ్చితంగా ఉరితీస్తారని నాకు తెలుసు. పోలీసులు నా మీద ఎంత కోపంగా ఉన్నారో కూడా తెలుసు. కానీ నేనేం చేయను. ఎవరినైనా చంపితే తప్ప ఇన్నాళ్ళు నేను అనుభవించిన నరకం లాంటి బాధ నుండి నాకు విముక్తి కలగడం లేదు. మనుషులు నా కళ్ళ ముందే ప్రాణభయంతో విలవిలలాడుతుంటేనే నా మనసుకి ప్రశాంతత దొరుకుతుంది. ఇలా ఒక క్రూర మృగంగా మారడానికి జపాన్ విద్యా వ్యవస్థే కారణమని నిందించాడు. మీ నిర్బంధ విద్యా విధానమే నన్ను ఈ భయంకరమైన వ్యక్తిగా మార్చిందని వ్యవస్థపై తనకున్న కోపాన్ని వెలగక్కాడు. నేను పంపిన ఈ లేఖను అచ్చం ఇలాగే ముద్రించాలి. ఏ చిన్న పొరపాటు జరిగినా నాలోని మరో కోణాన్ని చూడాల్సి వస్తుందని హెచ్చరించాడు. కానీ జపాన్ అక్షరాలు పదాలుగా ఉంటాయి. అందువల్ల ఈ వార్తను ప్రచురించేటప్పుడు మీడియా ఒక పొరపాటు చేసింది. హంతకుడిని పేరును సకాకి బారాసితో అని రాయడానికి బదులు పొరపాటున మరో పేరును ప్రచురించారు. ఇది చూసి ఆ సైకో కిల్లర్కి పూనకం వచ్చేసింది. వెంటనే మరో లేఖను పంపాడు. అందులో వాడు రాసిన హెచ్చరిక విన్న తర్వాత జపాన్ ప్రభుత్వం వెన్నులో వణుకు పుట్టింది. మరోసారి నా పేరును తప్పుగా రాసినా లేదా నా మూడిని పాడు చేసినా ఇక నుంచి వారానికి 3 చంపేస్తాను. నేను కేవలం పిల్లలనే టార్గెట్ చేస్తానని అనుకోకండి. నా దృష్టిలో మనుషులందరూ కోయడానికి సిద్ధంగా ఉన్న కూరగాయలు మాత్రమే. నా కూరగాయలను నా ఇష్టం వచ్చినట్లు కోసుకుంటూ వెళ్తూనే ఉంటా అని రాశాడు. యాక్చువల్గా వాడు మనుషులను మనుషులుగా చూడట్లేదు, కేవలం కోయడానికి పనికొచ్చే కూరగాయలుగా భావిస్తున్నాడు. ఈ వార్త బయటకు రాగానే జపాన్లోని ప్రతి ఇల్లు భయంతో గజగజ వణికిపోయింది. తమ పిల్లలను బయటకు పంపాలంటేనే తల్లిదండ్రులు వణికిపోయారు. పోలీసులపై ఒత్తిడి తారాస్థాయికి చేరింది. ఒక కిల్లర్ ఇంత ధైర్యంగా ప్రవర్తిస్తుంటే
పోలీసులు మాత్రం ఇంకా అతన్ని పట్టుకోకపోవడం సిగ్గుచేటని ఆందోళనలు చేశారు. హంతకుడు పంపిన ఆ లేఖలతో జపాన్ నగరమంతా మరణ భయం ఆవహించింది. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న వీధులు ఇప్పుడు నిర్మానుష్యంగా మారాయి. తమ పిల్లలను స్కూల్కి పంపాలంటేనే తల్లిదండ్రులు వణికిపోతున్నారు. హంతకుడిని వెంటనే పట్టుకోండి అంటూ ప్రజల నుండి పోలీసులపై విపరీతమైన ఒత్తిడి పెరిగింది. కానీ పోలీసుల పరిస్థితి ఏంటి? వాళ్ళ దగ్గర ఒక్క క్లూ కూడా లేదు. వాడు వదిలి వెళ్తున్న ఆ ఎర్రటి లేఖలు తప్ప వాడి ఆచూకీ తెలిపే ఆధారమే దొరకడం లేదు. అప్పుడే పోలీసులకు ఒక ఆలోచన వచ్చింది. జున్ అనే అబ్బాయిని ఇంత దారుణంగా చంపినవాడు నేరుగా ఇంత పెద్ద క్రైమ్ చేసి ఉండడు. దీనికంటే ముందు వాడు ఖచ్చితంగా ఏదో ఒక నేరం చేసే ఉంటాడు అనే కోణంలో పోలీసులు పాత కేసులను తవ్వడం మొదలుపెట్టారు. అప్పుడు వారికి ఒక కేసు విచిత్రంగా అనిపించింది. జున్ హత్యకు కొన్ని నెలల ముందు అంటే 1997 ఫిబ్రవరి 10వ తేదీన ఇద్దరు 9 ఏళ్ల బాలికలు స్కూల్కు వెళ్తుండగా ఒక వ్యక్తి వారిపై సుత్తితో తలపై దాడి చేసి పారిపోయాడు. అదృష్టవశాత్తు ఆ బాలికలు ప్రాణాలతో బయటపడ్డారు. వెంటనే పోలీసులు ఆ బాలికల దగ్గరకు వెళ్ళి విచారించారు. ఏమ్మా, మిమ్మల్ని కొట్టిన వ్యక్తి ఎలా ఉంటాడు? అతనికి సంబంధించిన గుర్తులు ఏమైనా చెబుతారా అని అడిగారు. అప్పుడు ఆ అమ్మాయిలు చెప్పిన మాటలు విని పోలీసులు నిర్ఘాంతపోయారు. వారు ఏమన్నారంటే, సార్, మమ్మల్ని కొట్టింది పెద్ద ఆయన కాదు, అతను చూడ్డానికి 14 నుంచి 16 ఏళ్ల వయసున్న హై స్కూల్ విద్యార్థిలా ఉన్నాడని చెప్పారు. ఆ మాట వినగానే పోలీసుల మైండ్ బ్లాంక్ అయింది. ఒక 14 ఏళ్ల పిల్లాడు ఇంత క్రూరంగా మారతాడా? సుత్తితో తలలు పగలగొట్టి మరో బాబు తల కోసేసి గేటుకు తగిలించేంత రాక్షసత్వం ఒక పిల్లాడిలో ఉంటుందా అని వారు నమ్మలేకపోయారు. కానీ ఆ అబ్బాయి ఎవరో తెలిస్తే తప్ప కేసు ముందుకు వెళ్ళదు. జపాన్ వీధుల్లో కొన్ని వేల మంది విద్యార్థులు ఉంటారు. వారిలో ఆ సైకో కిల్లర్ ఎవరో గుర్తుపట్టడం ఎలా అని చాలా ఆలోచించారు. పోలీసులు ఎలాంటి క్లూ లేకుండా దీనంగా ఉన్న ఆ సమయంలోనే ఒక హై స్కూల్ టీచర్ నుండి పోలీసులకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ కాల్ జపాన్నే కాదు, ప్రపంచం మొత్తాన్ని షాక్కు గురి చేసింది. ఇంతకీ పోలీసులకు ఆ హై స్కూల్ టీచర్ ఇచ్చిన సమాచారం ఏంటో తెలుసా? ఆమె తన క్లాసులో ఉన్న ఒక పిల్లాడి ప్రవర్తనను గత కొన్ని రోజులుగా గమనిస్తోంది. వాడు తన నోట్బుక్లో రాసుకుంటున్న విషయాలు చూస్తే ఒళ్ళు జలధరిస్తోంది. అందులో కేవలం బొమ్మలు మాత్రమే లేవు, రక్తపాతం, చావు మరియు వికృతమైన ఆలోచనలు కలిగి ఉన్నాయి. సార్, మీరు వెతుకుతున్న ఆ సకాకి బారాసీతో నా స్టూడెంటే ఏమోనని నాకు భయంగా ఉంది, మీరు ఒక్కసారి చెక్ చేయండి సార్ అని ఆమె చెప్పింది. పోలీసులు వెంటనే అలర్ట్ అయ్యారు. ఆ పిల్లాడి హిస్టరీని తవ్వి తీశారు. తీరా చూస్తే వాడి వివరాలు చూసి పోలీసుల గుండెలు ఆగిపోయినంత పనైంది. అతని వయసు కేవలం 14 ఏళ్లే. చనిపోయిన జున్ చదువుకున్న అదే స్కూల్లో వాడు సీనియర్. అంతకంటే భయంకరమైన విషయం ఏంటంటే, జున్ ఇంటికి ఈ కిల్లర్ ఇంటికి మధ్య దూరం చాలా తక్కువ. వాళ్ళిద్దరూ ఇరుగు పొరుగు వారు. అంటే జున్ అదృశ్యమైనప్పటి నుండి వాడు దొరికే వరకు ఆ కిల్లర్ ఏమీ తెలియనట్టు జున్ తల్లిదండ్రుల కళ్ళ ముందే తిరుగుతున్నాడు. పోలీసులు హుటాహుటిన వాడి ఇంటికి వెళ్ళారు. సాధారణంగా ఏ నేరస్తుడైనా పోలీసులను చూడగానే భయపడతాడు. ఆ హత్యలు నేను చేయలేదు అని అరుస్తాడు, తప్పించుకోవడానికి చూస్తాడు. కానీ ఇక్కడ జరిగింది వేరు. పోలీసులు వాడిని అదుపులోకి తీసుకుని ఆ హత్యల గురించి ప్రశ్నించారు. కానీ అతని ముఖంలో ఏమాత్రం బెరుకులేదు, కాస్త కూడా పశ్చాత్తాపమే లేదు, అసలు దొరికిపోయానన్న ఆందోళనే లేదు. వాడు చాలా కూల్గా ప్రశాంతంగా పోలీసుల కళ్ళల్లోకి చూస్తూ అవును నేనే చంపాను అని ఒప్పుకున్నాడు. ఆ మాట వినగానే పోలీసులకే చెమటలు పట్టాయి. ఒక 14 ఏళ్ల పిల్లాడు ఇంత ప్రశాంతంగా ఒక హత్య గురించి ఎలా చెప్పగలుగుతున్నాడని పోలీసులు ఆశ్చర్యపోయారు. 1997 జూన్ 28న జపాన్ దేశాన్ని తన లేఖలతో గడగడలాడించిన ఆ సైకో కిల్లర్ సకాకి బారాసీతో అరెస్ట్ అయ్యాడు. కానీ వాడు ఎందుకు చంపాడు? వాడికి ఆ రాక్షస బుద్ధి ఎక్కడి నుంచి వచ్చింది? వాడి డైరీలో దొరికిన ఆ భయంకరమైన రహస్యాలు తెలిసిన తర్వాత అంతా సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. ఈ కేసులో అరెస్ట్ అయింది ఒక చిన్న పిల్లాడు కావడంతో జపాన్ చట్టాల ప్రకారం అతని పేరును బయట పెట్టకూడదు. అందుకే మీడియా అతనికి బాయ్ ఏ అని పేరు పెట్టింది. పోలీసులు అతన్ని కస్టడీలోకి తీసుకున్న తర్వాత వాడి గదిని సోదా చేస్తుండగా ఒక డైరీ దొరికింది. ఆ డైరీలో రాసిన విషయాలు చదివిన పోలీసులకే ఒళ్ళు గగురు పొడిచింది. అది ఒక డైరీ కాదు, ఒక సైకో కిల్లర్ తయారీకి సంబంధించిన మాన్యువల్. ఈ 14 ఏళ్ల కుర్రాడు చిన్నప్పుడంతా నానమ్మ దగ్గరే పెరిగాడు.
కానీ వాడికి 10 ఏళ్ళు ఉన్నప్పుడు ఆమె చనిపోయింది. ఆ తర్వాత వాడికి ఇంట్లో సరైన ప్రేమ ఆప్యాయత దొరకలేదు. దాంతో వాడు ఒంటరితనం అనే చీకటి ప్రపంచంలోకి వెళ్ళిపోయాడు. సాధారణంగా ఎవరైనా డిప్రెషన్లో ఉంటే ప్రశాంతత కోసం యోగానో మెడిటేషనో చేస్తారు. కానీ ఈ వికృత బుద్ధి కలిగిన బాలుడు తన బాధను మర్చిపోవడానికి చంపడం అనే క్రూరమైన మార్గాన్ని ఎంచుకున్నాడు. వాడి ప్రయాణం చాలా చిన్నగా మొదలైంది. మొదట్లో తోటలో దొరికే చిన్న చిన్న నత్తలను పట్టుకొచ్చేవాడు. వాటిని సజీవంగా కోసి ముక్కలు ముక్కలు చేసి లోపల ఏముందో చూస్తూ వికృత ఆనందం పొందేవాడు. అలా ప్రాణాలను తీయడం వల్ల వాడికి మనశ్శాంతి లభించేదట. కానీ కొన్నాళ్లకు ఆ నత్తలు వాడికి బోరు కొట్టాయి. ఆ తర్వాత వాడి కన్ను కప్పల మీద పడింది. 5-6 కప్పలను ఒకదాని వెనక ఒకటి వరుసగా రోడ్డుపై పెట్టి వాటిపై సైకిల్తో తొక్కుకుంటూ వెళ్ళేవాడు. ఆ కప్పలు తన సైకిల్ చక్రాల కింద నలిగిపోతూ ప్రాణ భయంతో విలవిలలాడుతుంటే చూసి పైశాచికంగా నవ్వుకునేవాడు. అక్కడితో ఆగలేదు. ఆ తర్వాత పావురాల తలలు నరకడం, పిల్లులను పట్టుకుని వాటికి నరకం చూపించడం మొదలుపెట్టాడు. పిల్లులను చిత్రహింసలు పెట్టి వాటి శరీర భాగాలను వేరు చేస్తూ ఆ రక్తపాతాన్ని చూసి ఎంజాయ్ చేసేవాడు. కానీ ఆ డైరీలో రాసిన ఒక విషయం చూసి పోలీసులు షాక్ అయ్యారు. ఈ హత్యలు చేయడం వల్ల వాడికి కేవలం ప్రశాంతతే కాదు, ఒక రకమైన సెక్సువల్ ఆనందం కలిగేదట. ఆలోచించండి, ఒక 14 ఏళ్ల పిల్లాడి మనసు ఎంతలా వికృతమైపోయిందో. నత్తల నుండి కప్పలకు, కప్పల నుండి పిల్లులకు, ఇలా మూగజీవాల రక్తం తాగుతూ పెరిగిన ఈ రాక్షసుడికి ఇక జంతువుల చావు సరిపోలేదు. వాడికి తదుపరి లక్ష్యం ఏంటంటే అది మనుషులు. తనలాంటి మనుషులను చంపితే వచ్చే ఆ థ్రిల్ కోసం వాడు ఎదురు చూడడం మొదలుపెట్టాడు. ఈ వికృత ఆలోచనతోనే 1997 ఫిబ్రవరి 10వ తేదీన 2 స్కూల్ అమ్మాయిలపై దాడి చేశాడు. అది విఫలం కావడంతో మళ్ళీ మార్చి 16న మరో 2పై విరుచుకుపడ్డాడు. ఆ దాడి ఎంత దారుణంగా ఉందంటే ఆ అమ్మాయిల్లో ఒక అమ్మాయి హాస్పిటల్లో వారం రోజుల పాటు మృత్యువుతో పోరాడి చివరకు కన్నుమూసింది. కానీ ఆ చావును చూసి ఈ రాక్షసుడు ఏమన్నాడో తెలుసా? తన డైరీలో ఆ రోజును ఎలా వర్ణించుకున్నాడంటే, ఈ రోజు మనుషులను ఎంత సులువుగా చంపవచ్చో తెలుసుకోవడానికి ఒక పవిత్రమైన ప్రయోగం చేశాను. ఆ అమ్మాయి నన్ను చూడగానే నా చేతిలో ఉన్న రాడుతో ఆమె తలపై బాదాను. ఒక్కసారి కాదు, పదే పదే కొడుతూనే ఉన్నాను. ఆ ఎగ్జైట్మెంట్లో నేను ఎన్నిసార్లు కొట్టానో కూడా మర్చిపోయాను. అబ్బా, ఆ ఫీలింగ్ ఎంత అద్భుతంగా ఉందో అని రాసుకున్నాడు. ఆ అమ్మాయి చనిపోయిందని తెలిసాక వాడు భయపడలేదు సరికదా, తను సృష్టించుకున్న ఒక కల్పిత దేవుడికి కృతజ్ఞతలు కూడా చెప్పుకున్నాడు. ఆ దేవుని పేరు బమోయి డోకిషన్. ఆ డైరీలో ఏం రాశాడంటే, థ్యాంక్ యూ బమోయి డోకిషన్ దేవుడా, నన్ను కాపాడినందుకు ధన్యవాదాలు, నన్ను ఎప్పుడు ఇలాగే కాపాడు అని రాశాడు. అసలు జపాన్ చరిత్రలో కానీ పురాణాల్లో కానీ బమోయి డోకిషన్ అనే దేవుడు లేనేలేడు. ఆ మాటకు జపనీస్ భాషలో అర్థమే లేదు. అది ఆ ఉన్మాది తన రాక్షసత్వానికి తోడుగా సృష్టించుకున్న ఒక మాయాలోకం. ఇక ఇప్పుడు జున్ అనే 11 ఏళ్ల బాలుడిని వాడు ఎంత క్రూరంగా వేటాడి చంపాడో పోలీసుల ముందు ఒప్పుకోవడం మొదలుపెట్టాడు. వాడు చెబుతున్న ఒక్కో మాట వింటుంటే రాటుదేలిన పోలీసులకే చెమటలు పట్టాయి. 14 ఏళ్ల పిల్లాడు ఇంతటి అఘాయిత్యానికి పాల్పడతాడని ప్రపంచంలో ఎవరూ ఊహించలేరు. ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలు చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. గుండె నిబ్బరంగా ఉన్నవారు మాత్రమే వినండి. వాడు పోలీసులకు చెప్పిన ఆ మరణ వాంగ్మూలం ఇదే. సకాకి బారాసితో మరియు జున్ ఇద్దరు ఒకే వేదిలో ఉండేవారు. ఆ పరిచయంతోనే జున్కు తాబేళ్లంటే ప్రాణం అని తెలుసుకున్నాడు. ఆ చిన్నారి ఇష్టాన్నే తన రాక్షసత్వానికి పెట్టుబడిగా మార్చుకున్నాడు. 1997 మే 24వ తేదీ సాయంత్రం జున్ దగ్గరకు వెళ్ళి చాలా నమ్మకంగా ఒక అబద్ధం చెప్పాడు. జున్, ఆ కొండ మీద ఒక వింతైన నీలరంగు తాబేలును చూశాను, నీకు కావాలా, రా చూపిస్తాను అన్నాడు. ఆ పిల్లాడికి ఏమైనా తెలుసా, తను వెళ్తున్నది తాబేలును చూడడానికి కాదు, ఒక రాక్షసుడి గుహలోకి అని. తన పక్కింటి అన్నే కదా అని నమ్మి ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఆ రాక్షసుడి వెంట అడవిలోకి అడుగులు వేశాడు. కొండపై ఉన్న పాడుబడిన వాటర్ ట్యాంక్ దగ్గరకు రాగానే జున్ ఎంతో ఆశగా ఆ తాబేలు కోసం వెతకడం మొదలుపెట్టాడు. సరిగ్గా అదే సమయంలో సాకాకి బారాసితో తన విశ్వరూపం చూపించాడు. వెనుక నుండి ఒక్కసారిగా జున్ను కిందకు తోసేశాడు. ఆ పిల్లాడి పొట్టపై కూర్చుని తన 2 చేతులతో జున్ గొంతును బలంగా నులిమేశాడు.
ప్రాణభయంతో జున్ ఎదురు తిరిగాడు. తన ప్రాణాలు కాపాడుకోవడానికి ఆ 14 ఏళ్ల బాలుడు శక్తినంతా కూడదీసుకుని పోరాడాడు. ఎంతకీ చనిపోకపోవడంతో సకాకి బారాకు కోపం నశాలానికి ఎక్కింది. పక్కనే ఉన్న ఒక పెద్ద రాయిని తీసి తలపై వేయాలని చూశాడు. కానీ బరువు ఎక్కువ ఉండడం వల్ల అది సాధ్యం కాలేదు. చివరకు తన షూ లేస్ తీసి జున్ గొంతు చుట్టూ బిగించి ఊపిరి ఆగిపోయే వరకు లాగాడు. ఆ తర్వాత వాడు పోలీసులకు చెప్పిన మాటలు వింటే మానవత్వమే సిగ్గుతో తలదించుకుంటుంది. ఆ కిల్లర్ ఏం చెప్పాడంటే, సార్, జున్ చనిపోవడానికి చాలా టైం తీసుకున్నాడు. అది చాలా చిరాకు తెప్పించింది. కానీ ఆ టెన్షన్, ఆ కోపం, ఆ చావుని దగ్గర నుండి చూడడంతో నాకు చాలా కిక్కు వచ్చిందని చెప్పాడు. ఆ తర్వాత ఏమీ తెలియనట్టు శవాన్ని అక్కడే దాచిపెట్టి ఇంటికి వచ్చేశాడు. స్నేహితులతో ఆడుకున్నాడు. హాయిగా తిని నిద్రపోయాడు. కానీ ఆ రాత్రి వాడికి వచ్చిన కలలు ఇంకా భయంకరమైనవి. పిల్లులను కోసినట్టుగానే ఆ పిల్లాడి తలను కూడా నరకాలని నిర్ణయించుకున్నాడు. మరుసటి రోజు ఉదయమే ఒక రంపం తీసుకుని మళ్ళీ ఆ కొండ మీదకు వెళ్ళాడు. జున్ తలను మొండెం నుండి వేరు చేస్తున్నప్పుడు వాడు పొందిన ఆనందం వర్ణనాతీతం. తల వేరయ్యాక జున్ కళ్ళు ఇంకా తెరిచే ఉన్నాయి. వీడి ఆత్మ ఇంకా ఈ కళ్ళలోనే ఉంది అని భయపడి తన అరచేతులతోనే ఆ చిన్నారి కళ్ళను పీకేశాడు. నోటిని చెంపల వరకు కోసేశాడు. చివరికి ఆ నేల మీద కారుతున్న జున్ రక్తాన్ని దోసిళ్లతో తాగాడు. వాడి నమ్మకం ఏంటో తెలుసా? ఒక పిల్లాడి రక్తాన్ని తాగితే తన పాపాలన్నీ పోయి తను పవిత్రుడిగా మారిపోతాడట. అసలు వీడు మనిషా లేక మనిషి రూపంలో ఉన్న మృగమా? ఒక 14 ఏళ్ల కుర్రాడు ఇదంతా చెబుతుంటే పోలీసులకే వణుకు పుట్టింది. అసలు వాడు ఆ రక్తాన్ని ఎందుకు తాగాడో తెలుసా? ఒక పసివాడి స్వచ్ఛమైన రక్తాన్ని తాగితే తనలోని పాపాలన్నీ కడిగివేయబడతాయని, తను పవిత్రుడిగా మారిపోతానని ఆ ఉన్మాది నమ్మాడు. ఆ తర్వాత ఆ తలను ఒక ప్లాస్టిక్ కవర్లో దాచుకుని ఇంటికి తీసుకెళ్లాడు. అప్పటికే జున్ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నగరం అంతా గాలింపు మొదలైంది. ఏ క్షణమైనా పోలీసులు తన ఇంటికి రావచ్చని వాడికి అర్థమైంది. ఎవరో వచ్చి పట్టుకోవడం కంటే తనే ఆ తలను బయట పారేస్తే తన గౌరవం పెరుగుతుందని, ప్రపంచం తనను చూసి భయపడుతుందని వాడు ప్లాన్ చేశాడు. కానీ ఆ తలను పారేయడానికి ముందు వాడు చేసిన పని వింటే మనిషి అన్నవాడెవ్వడు తట్టుకోలేడు. ఆ తలను బాత్రూంలోకి తీసుకెళ్ళి ఒక శవంతో చేయకూడని అత్యంత అసభ్యకరమైన సిగ్గుచేటు పనికి పాల్పడ్డాడు. పోస్టుమార్టం రిపోర్ట్లో ఆ తలపై వీర్యం ఆనవాళ్లు దొరికాయి. అంటే ఒక తెగిపడిన తల మీద కూడా వాడు తన కామవాంఛను తీర్చుకున్నాడు. ఈ ఒక్క విషయం చాలు వాడు మనిషి కాదు, నరరూప రాక్షసుడని చెప్పడానికి. ఈ మానవ మృగానికి కేవలం ఎవరినైనా చంపితే సరిపోదు, ఆ చావును చూసి ఊరంతా వణికిపోవాలట. అప్పుడే వాడికి కిక్కు వస్తుందట. అందుకే ఒక లేఖ రాసి జున్ తెగుపడిన నోట్లో కుక్కి మే 27, 1997 తెల్లవారుజామున 3 గంటలకు ఆ తలను స్కూల్ గేట్కు వేలాడదీశాడట. కాసేపు దూరంగా నిలబడి ఆ భయంకరమైన దృశ్యాన్ని చూసి పైశాచికంగా ఆనందించి ఆ తర్వాత ఏమీ తెలియనట్లు ఇంటికి వెళ్ళిపోయాడట. వాడు చెప్పిన ఈ నిజాలు విన్నాక పోలీసులు మాత్రమే కాదు, మొత్తం జపాన్ దేశమే నిర్ఘాంతపోయింది. ఈ దుర్మార్గుడు చేసిన నేరాలు కోర్టులో అన్నీ నిరూపితమయ్యాయి. వాడు ప్రతిదీ ఒప్పుకున్నాడు. కానీ ఇక్కడే న్యాయం ఓడిపోయింది. అప్పట్లో జపాన్ చట్టాలు మైనర్లకు అనుకూలంగా ఉండేవి. వాడు మైనర్ అన్న ఒకే ఒక కారణంతో ఉరిశిక్ష నుంచి తప్పించుకున్నాడు. కేవలం కొన్నేళ్లు జువెనైల్ హోంలో ఉండి అక్కడ మానసిక సంస్కరణ పేరుతో కాలక్షేపం చేశాడు. తీరా ఏమైందో తెలుసా? 2004 మార్చి 11వ తేదీన కేవలం 7 ఏళ్లకే పెరోల్పై విడుదలయ్యాడు. ఒక పసివాడిని ముక్కలు ముక్కలు చేసి రక్తం తాగి ఆ తలతో వికృత చేష్టలు చేసిన ఆ రాక్షసుడు ఈరోజు జపాన్ వీధుల్లో స్వేచ్ఛగా తిరుగుతున్నాడు. ఈ కేసు కేవలం ఒక నేర చరిత్ర మాత్రమే కాదు, ఇది సమాజానికి, ముఖ్యంగా తల్లిదండ్రులకు ఒక హెచ్చరిక. ఈ రాక్షసుడు పుట్టలేదు, వ్యవస్థ మరియు పరిస్థితుల వల్ల అలా తయారయ్యాడు. నానమ్మ మరణం తర్వాత అతనికి ఇంట్లో సరైన ఎమోషనల్ సపోర్ట్ దొరకలేదు. తన బాధను పంచుకునేవారు లేక ఆ కోపాన్ని మూగ జీవాలపై చూపించడం మొదలుపెట్టాడు. అతని తల్లి అతన్ని చదువులో నంబర్ 1గా ఉండాలని విపరీతంగా వేధించేది. ఆ ఒత్తిడి అతనిలో వ్యవస్థపై ద్వేషాన్ని పెంచింది. అందుకే తన లేఖల్లో నన్ను రాక్షసుడిగా మార్చింది మీ విద్యా విధానమే అని రాశాడు. అతను చిన్నప్పటి నుండి నత్తలను, కప్పలను చంపుతున్న తల్లిదండ్రులు దాన్ని ఒక హెచ్చరికగా తీసుకోలేదు.
అది కేవలం ఒక చిన్న విషయం అనుకుని వదిలేయడమే పెద్ద తప్పైంది. మనం పిల్లల ర్యాంకుల కోసం ఇచ్చే ప్రాధాన్యతను వారి మెంటల్ హెల్త్ కోసం ఇవ్వడం లేదు. ఒక పిల్లాడు క్లాస్లో ఫస్ట్ రాకపోయినా పర్వాలేదు, కానీ తోటి జీవుల పట్ల జాలి కరుణ లేని మనిషిగా పెరిగితే వాడు సమాజానికి ప్రమాదకరం. మీ పిల్లలు ఏం చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, వారి మనసులో ఏముంది అనేది వారితో స్నేహితుల్లా ఉంటేనే తెలుస్తుంది. మీ పిల్లాడు చిన్న చిన్న జంతువులను హింసిస్తున్నా, ఒంటరిగా చీకటి గదుల్లో గడుపుతున్నా, వింతైన బొమ్మలు గీస్తున్నా దాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. పిల్లలపై అతిగా ఒత్తిడి పెంచొద్దు. ప్రతి పిల్లాడికి ఒక టాలెంట్ ఉంటుంది. పేరెంట్స్ అదేంటో కనిపెట్టి చిన్నప్పటి నుంచే దానికి అనుకూలంగా పెంచాలి. అంతే తప్ప వారిని వేరొకరితో పోల్చి వారిలో ఆత్మన్యూన్యత భావాన్ని పెంచొద్దు. పిల్లలు ఎక్కడికి వెళ్ళినా, ఎవరితో వెళ్ళినా ఇంట్లో పెద్దవారికి చెప్పడం చాలా ముఖ్యం. జున్ చేసిన తప్పు అదే. తనకు తెలిసిన అన్నే కదా అని ఇంట్లో చెప్పకుండా వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఆ కిల్లర్ కాఠిన్యానికి బలయ్యాడు. మన చుట్టూ ఉండేవారంతా మంచివారు కాకపోవచ్చు. ఎవరైనా ఇబ్బంది పెట్టే పనులు చేయమన్నా, వింతగా ప్రవర్తించినా వెంటనే తల్లిదండ్రులకు చెప్పాలి. ఆ విధంగా పేరెంట్స్ పిల్లలకు అర్థమయ్యేలా వివరించాలి. మనం పిల్లలను డాక్టర్లు, ఇంజనీర్లు అవ్వమని చెబుతాం, కానీ మంచి మనిషి అవ్వమని చెప్పడం మర్చిపోతున్నాం. మీకు క్రైమ్, థ్రిల్లర్, మిస్టరీ, ఇన్వెస్టిగేషన్ కేసులు అంటే ఇష్టమైతే వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి వీడియోలు మన ఛానల్లో కంటిన్యూగా వస్తూనే ఉంటాయి. నేను ఈ వీడియోలో చెప్పే విషయాలు, క్రైమ్ సీన్ ఫోటోలు, వీడియోలను యూట్యూబ్లో చూపించలేను. కాబట్టి వాటిని మన టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ చేస్తాను. యూట్యూబ్లో నోటిఫికేషన్ రాని వారికి కూడా అక్కడ వెంటనే అప్డేట్ అందుతుంది. ఈ కేసు విన్న తర్వాత మీకు ఏమని అనిపిస్తుంది? తప్పు ఆ 14 ఏళ్ల పిల్లాడిదా, లేక అతన్ని గమనించని తల్లిదండ్రులదా, లేక చట్టాలదా? మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ బాక్స్లో రాయండి. మరో ఆసక్తికరమైన కేసుతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. జై హింద్.